చైతన్య ప్రసారం. నమస్కారం, మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాల్ని నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య శ్రీ తాడేపల్లి పతంజలి గారు. గురుగారు నమస్కారం. ఓం శ్రీ దుర్గాదేవి అయి నమః. గురుగారు, ఒక చిన్న నానుడి ఉంది, అంబలు తాగేవాడి మీసాలను ఎత్తేవాడు ఇంకొకడు అని. ఇది పైకి దర్పాన్ని ప్రదర్శించే వారి కోసం వచ్చినటువంటి నానుడ. ఇందులో ఉన్నటువంటి చమత్కారం ఏంటి? మీరే అందులో వివరణ కూడా చెప్పారు. దర్పాన్ని ప్రదర్శించేవాడికి మన తెలుగువాడు గొప్పదైనటువంటి మన తెలుగు భాషలో వాడేటువంటి నానుడి జాతీయం ఇది. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు ఒకడు. అంబలి అని అంటే రాగి జావ, అంటే తినటానికి ఏమీ లేక సజ్జ ఇలాంటి వాటితోటి, రాగులు ఇలాంటి వాటితోటి లేక, అంటే మామూలు బియ్యం ఇలాంటివి, సన్న బియ్యం ఇలాంటివి లేక చాలా దొరికేదేదో రాగి జావ లాంటివి తినేటువంటి వాడు. వాడు తిండికే లేక చస్తూ ఉంటే మీసాలు ఎత్తేవాడు ఒకడు. వాడు బ్రహ్మాండంగా మీసాలు పెంచట. ఇదివరకటి రోజుల్లో బొగ్గ మీసాలు అని ఉండేవి, అంటే ఇంత పొడుగు మీసాలు ఉండేవి, ఇంత పొడుగు మీసాలు. ఈ మీసాలు ఏంటంటే అదొక ప్రతిష్ఠ కింద తీసేవారు. దోసమటం చెరింగియును దుందుడు గొప్పగా పెంచినారమీ మీసము, రెండు భాషలకును కవీంద్రులమని తిరుపతి వెంకట కవులు ఆధునిక కాలంలో చెప్పారు. నిజానికి మీసం పెంచటం దోషమైనప్పటికీ రెండు భాషలకి మేమే కవీంద్రులము అని చెప్పడానికి తిరుపతి వెంకట కవులు మీసాలు పెంచారట. అలాగా ఈ అంబలి తాగేవాడికి తినటానికే సరిగ్గా గతి లేదు, కానీ వాడికి బాగా మీసాలు పెంచాడు. ఈ మీసాలు పైకెత్తాలంటే, ఇలా పట్టుకోవాలంటే వాడికి చేతులు నొప్పులు పుడుతున్నాయట. మీసాలు ఇలా పట్టుకొని ఇలా పైకి అంతంత బాగా ఇక్కడ వరకు వస్తున్నాయి మీసాలు. అందుకే ఇద్దరు మనుషుల్ని పెట్టుకున్నట్ట, ఇటుపక్క ఒక మనిషి, ఇటుపక్క ఒక మనిషి. వీడు ఈ మీసాన్ని ఇలా పైకెత్తితే వీడు ఇటుపక్క ఈ మీసాన్ని ఇలా పైకెత్తాడు. దాన్ని చూసి మన తెలుగువాడు వెక్కిరింత కింద, ఒరే నీకు తినటానికే ఠికానా లేదు, మీసాలు ఎత్తడానికి ఇద్దరిని మనం పెట్టుకున్నావా, వాళ్ళకి జీతాలు ఇవ్వద్దురా, వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దురా అంటే లేనిపోని దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి లోకంలో అప్పులు చేసైనా సరే, అంటే ఆధునిక సమాజంలో కూడా ఎంత చక్కగా ఈ జాతీయం వెక్కిరిస్తుందో చూడండి. వాడి దగ్గర ఏమీ ఉండదు, కానీ లోకంలో బ్రహ్మాండంగా కనిపించాలని చెప్పి, లేనిపోయినటువంటి దర్పాలు ప్రదర్శించాలని చెప్పి అంబలు తాగేవాడికి మీసాలు ఎత్తేవాడిలాగా అప్పులు చేసైనా సరే లోకంలో డాంబికాలు కొంతమంది ప్రదర్శిస్తుంటారు. అలా కూడదు. మన సంస్కృతి చక్కగా ఈ సామెతల ద్వారా హెచ్చరిక చేస్తోంది. మన ధర్మం ఈ రకంగా ప్రబోధం చేస్తోంది. తిండికి లేదు, ఆ విషయంలో నువ్వు చక్కగా దేవుడికి నమస్కారం, నువ్వు పూర్వజన్మలో ఇట్లా పెట్టలేదేమో, ఇట్లా పెట్టినటువంటి వాడికి ఇలా ఉండేటువంటి చెయ్యి అవకాశం ఉండదు. పూర్వజన్మలో ఇలా ఇవ్వగలిగితే ఈ జన్మలో ఇలా చెయ్యి ఉండదు. కాబట్టి ఇవ్వలేదు, మన కర్మ అనుకొని ప్రతి వాళ్ళం కూడా ఏదైనా అలాంటి పరిస్థితి వస్తే వచ్చే జన్మకైనా సరే నేను ఇలా ఇవ్వగలిగే స్థాయికి నన్ను పెంచవయ్యా దేవుడా అని దేవుణ్ణి ప్రార్థించుకుందాం, కానీ వాడిలాగా మాత్రం దర్పాన్ని ప్రదర్శించొద్దు. అది ఈ సామెతలో ఉన్నటువంటి సందేశం. గురువుగారు, శృంగేరి శారదాపీఠంలో అమ్మవారితో పాటుగా చంద్రమౌళీశ్వర స్వామి వారిని ఆరాధించడం వెనుక ఉన్న విశిష్టత ఏమిటి? నిజానికి శృంగేరిలో శారదాంబ, అక్కడ చంద్రమౌళీశ్వరుడు. శివుడికి సంబంధించి మన పురాణాల్లో కానివ్వండి, సనాతన ధర్మ గ్రంథాల్లో కానివ్వండి, శివుడి భార్య పార్వతీదేవి అని చెప్పుకుంటాం. కానీ శృంగేరి లాంటి శంకర భగవత్పాదుల వారు నెలకొల్పినటువంటి ఆ పీఠంలో అమ్మవారి పక్కన చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉంటాడు. ఇక్కడ ఏ రకంగా మనం సమన్వయం చేసుకోవాలి? సరస్వతీదేవితోటి బ్రహ్మదేవుడు కదా ఉండేది, శివుడు ఉన్నాడేమిటి చంద్రమౌళీశ్వర స్వామి అని అంటే, ఇక్కడ పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, దీనికి సమన్వయం ఏం చేశారంటే, శారదాంబ అంటే ఎవరో కాదు నాయన, రమాదేవి లక్ష్మీదేవి ఇద్దరి చేత సేవలందుకునేటువంటిది అని లలితా సహస్రనామంలో ఏ నామం అయితే ఉన్నదో అమ్మే. ఎందుకంటే దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు అదే అమ్మని ప్రతి వాళ్ళం కూడా మిగతా రోజుల్లో సరిగ్గా పూజలు చేసినా చేయకపోయినా మూలా నక్షత్రం నుంచైనా సరే పూజలు చేస్తే దసరా నవరాత్రుల్లో ఫలితం దక్కుతుంది అనేది సంప్రదాయం ఎంతో కొంత తెలిసినటువంటి వాళ్ళు అందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆ మూలా నక్షత్రంలో శారదాంబని కొలుస్తున్నాం అంటే ఆ రాజరాజేశ్వరీ దేవిని, ఆ మంత్రమాతృకా స్తవ ఆరాధనీయురాలైనటువంటి రాజరాజేశ్వరీ దేవిని వివిధ రూపాల్లో సేవించుకుంటూ వచ్చి శారదాంబ కింద కూడా నువ్వు కొలుస్తున్నావు మూలా నక్షత్రంలో.
అదే ఇక్కడికి తీసుకురావాలి మనం. అంటే శారదాంబ, రాజరాజేశ్వరీ దేవికి ఇంకొక పేరైనటువంటి పార్వతీదేవి, వీళ్ళందరూ కూడా ఒక్కటే. అందువల్ల శారదాంబ కూడా రాజరాజేశ్వరి దేవి యొక్క అవతారమే అని చెప్పటానికి శారదాంబ పక్కనే చంద్రమౌళీశ్వర స్వామి కూడా శృంగేరి పీఠంలో కొలువై ఉంటారు. అంత విశిష్టమైనటువంటి సందేశాన్ని శృంగేరి పీఠం మనకి అందచేస్తూ ఉన్నది. కాబట్టి చంద్రమౌళీశ్వర ఆరాధన, ఇక్కడ చంద్రమౌళి ఆ చంద్రుణ్ణి కిరీటంలాగా నెత్తి మీద పెట్టుకున్నట్ట. ఆ పేరు చూడండి ఎంత ఆనందంగా ఉందో. మౌళి అంటే కిరీటం, రాజమౌళి. రాజమౌళి అంటే చంద్రుణ్ణి నెత్తి మీద కిరీటంగా ధరించినటువంటి వాడు శివుడు అని అర్థం. రాజు అంటే చంద్రుడు అని అర్థం. తెలుగులో రాజు అంటే చంద్రుడు అని అర్థం. కాబట్టి ఆ రకంగా శశాంకమౌళి, చంద్రమౌళి, రాజమౌళి అయినటువంటి ఆ పరమశివుడు శారదాంబ పక్కన కొలువై ఉన్నాడు. కాబట్టి శివారాధన గనక చేస్తే మోక్షానికి సంబంధించినటువంటి జ్ఞానంతో పాటుగా లౌకిక జ్ఞానాన్ని కూడా ఆ పరమాత్మ మనకి అందచేస్తాడు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి తత్వాన్ని మనకి అందచేయటానికి చక్కగా ఆ శారదాంబ పక్కనే చంద్రమౌళీశ్వరుడు కొలువై ఉంటాడు. ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. ధమ్మిల్లకాయై చ జటాధరాయ. ధమ్మిల్లకం కొప్పు ఒక పక్క ఉంటుంది, జటాధరాయ జటాజూటం ఒక పక్కన ఉంటుంది. అటువంటి ఈ రెండు రూపాలు కలిసి ఉన్నటువంటి నమః శివాయై చ నమః శివాయ. నమః శివాయై ఆ పార్వతీదేవికి, నమః శివాయ ఆ శారదాంబకి, ఆ శివునికి, ఇద్దరికి మనం నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇద్దరిగా కనిపించే ఒక్కరికి మనం నమస్కారం చేద్దాం. ఒక్కటే జన్మ మనకి ఈ లోకంలో మిగల్చమని, మళ్ళీ జన్మ మనకు కలిగించవద్దని ఆ పరమాత్మని, ఆ శారదాంబ రూపంలో ఉన్న పరమాత్మని, ఆ శివుని మనందరం కూడా కోరుకుందాం. గురుగారు, మనిషి పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు, కాబట్టి చనిపోయేటప్పుడు నవ్వుతూ చనిపోవాలని పెద్దలు చెప్తారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది, ఎందుకు అలా చెప్పారు? ఇది ప్రయత్నం చేస్తే అవుతుందమ్మా. ప్రయత్నం చేయని వాళ్ళకి అవదు. ఎందుకంటే చాలామందికి ఈ లోకంలో ఏంటంటే మేమే శాశ్వతము. యక్ష ప్రశ్నల్లో యక్షుడు ఈ లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైంది ఏది అని అడుగుతాడు ధర్మరాజుని. అడిగితే ధర్మరాజు ఏమని జవాబు చెప్తాడంటే, తనతో పాటు ఉండేటువంటి వాళ్ళు చనిపోతున్నారు, ఆ విషయం జీవుడు చూస్తున్నాడు, కానీ ఈ లోకంలో జీవితం అశాశ్వతం అన్న విషయం తెలిసిపోతోంది. కానీ వాళ్ళు పోతే పోయారు, నేను మాత్రం ఇక్కడ శాశ్వతం అని అనుకుంటూ, శాశ్వతం అనుకుంటూ అశాశ్వతమైన వాటి కోసం అర్రులు చేస్తుంటాడు, మోసం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడు, నానా ఇబ్బందులు పడుతూ, తాను ఇబ్బంది పడుతూ ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడుతుంటాడు. ఇది ఈ లోకంలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి వార్త అంటాడు ధర్మరాజు. జీవుల్ని అలా మాయ కమ్మి వేస్తూ ఉంటుంది. ఇది లోకంలో గొప్పదైనటువంటి వార్త, ఆశ్చర్యం కలిగించేది అంటాడు. లోకంలో పుట్టేటప్పుడు మనం అందరం కూడా ఏడుస్తాం. ఏడుపు అని, ఎందుకంటే ఏడవకపోతే డాక్టర్ గారికి పక్కన ఉన్నటువంటి వాళ్ళకి కూడా భయం కలుగుతుంది. ఏమిటి ఎటువంటి స్పందన లేదని చెప్పి ఒకసారి గట్టిగా కూడా కొడతారు పిల్లల్ని, వాడు ఏడవాలని చెప్పి, ఆ స్పందన రావాలని. కాబట్టి పుట్టేటప్పుడు ప్రతి వాళ్ళు కూడా ఏడుస్తారు, కానీ ఆ ఏడుపును చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆనందిస్తారు. చాలా గమ్మత్తైన విషయం. పసిపిల్లవాడు ఏడుస్తూ ఉంటే, ఇప్పుడు పెద్దవాడైన తర్వాత ఎవడన్నా ఏడుస్తూ ఉంటే మానవ హృదయం ఏం చేస్తుందాం, అయ్యయ్యో పాపం ఏడుస్తున్నాడు ఏమిట్రా అనుకుంటాం. దగ్గరికి వెళ్ళి ఏదో మానవ సహజమైనటువంటి సానుభూతి వాడి ముందు మనం ప్రదర్శించాలి అనుకుంటాం. కానీ పసిపిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, పుట్టినప్పుడు, పెద్ద అయిన తర్వాత మళ్ళీ మనం కూడా భయపడతాం, అది వేరే విషయం. కానీ పుట్టినప్పుడు మాత్రం వాడు ఏడిస్తే ఇంట్లో అందరూ ఆనందిస్తారు, సంతోషంగా ఉంటారు. కాబట్టి పుట్టినప్పుడు ఏడుపు ఎవరికైనా తప్పదు, ఏడుస్తాం. కానీ చనిపోయేటప్పుడు మాత్రం అందరం కూడా నవ్వుతూ పోవాలి అన్నారు మహానుభావులు. వీపింగ్ వీపింగ్ కానీ లాఫింగ్ లాఫింగ్. పుట్టినప్పుడు ఏడుస్తుంటావు, పోయేటప్పుడు నవ్వుతూ పో. ఎందుకని నవ్వుతూ పోవాలంటే, ఎప్పుడు నవ్వు వస్తుంది అంటే మనం చేయగలిగినంత ఇతరులకి మేలు చేయగలగాలి. అది మాటల ద్వారా కానివ్వండి, చేతల ద్వారా కానివ్వండి, మనకున్నటువంటి ధనం ద్వారా కానివ్వండి, ఏదో ఒక రకంగా ఈ శరీర ఇంద్రియాలు మనకిచ్చినటువంటి పటుత్వంతో చెయ్యగలిగినంత ఇతరులకి చెయ్యాలి. చేసిన తర్వాత మనం చనిపోయేటువంటి సందర్భంలో మన చుట్టూతో ఉన్నటువంటి నలుగురు, అయ్యయ్యో ఇన్ని మంచి పనులు చేసిన వాడు వెళ్ళిపోతున్నాడు రా, అరే వీడేరా మొన్న 10,000 అడిగాను రా,
ఇచ్చాడు రా వీడు. పాపం మళ్ళీ ఎప్పుడు ఇస్తావని కూడా అడగలేదురా. నాకు ఈ చిన్న సహాయం చేసి పెట్టమన్నాను రా, వెంటనే నిమిషాల్లో నాకు చేసి పెట్టాడు రా అని చనిపోయేటువంటి వ్యక్తి, అయ్యయ్యో ఇటువంటి వ్యక్తి చనిపోతున్నాడు రా, మళ్ళీ రేపు మనకు సహాయం చేసేటువంటి వాడు ఎవరు లేరురా అని చనిపోతున్నటువంటి మనల్ని చూసి అయ్యో ఇప్పుడే పోతున్నాడా వీడని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు ఏడవాలి. అలా ఏడవగలిగేటువంటి నలుగురిని సంపాదించుకొని వాళ్ళని చూస్తూ ఓహో నేను ఇంకా ఈ లోకంలో ఇలాంటి మంచి వాళ్ళని మిగుల్చుకోగలిగాను, పరమాత్మ నాకు అవకాశం ఇచ్చావు కదా అని ఆనందంగా జీవి సెలవు తీసుకోవాలట. అందుకని పుట్టినప్పుడు మన చేతుల్లో లేదు ఏడుపు, కానీ చచ్చిపోయేటప్పుడు మాత్రం నవ్వు మన చేతుల్లోనే ఉండాలి. నలుగురిని చూస్తూ నవ్వుతూ చనిపోగలిగితే ఆనందో బ్రహ్మ, ఆనంద స్వరూపమైనటువంటి ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి దేవుడిలో కలిసిపోతామని చెప్పారు. ఇది చెప్పినంత తేలికేమీ కాదు, కానీ అభ్యాసం చేస్తే అభ్యాసయుక్తేన, మళ్ళీ భగవద్గీత మనందరికీ పరమ ప్రామాణికమైనటువంటి పాఠ్యగ్రంథం. అభ్యాసయుక్తేన కౌంతేయ, అభ్యాసం గనక చేస్తూ ఉంటే చేతనైనంత వరకు ఇతరులకు ఏదో ఒక రూపంలో, డబ్బు లేదు, డబ్బు లేకపోయినా శరీరం ఉందిగా, ఈ శరీరంతో ఎవరికైనా చిన్న సహాయం ఇలా చేస్తూ ఉండి మనం చనిపోయే సందర్భంలో నలుగురు బాధపడాలి. పోతే పోయాడురా అమ్మయ్య పీడ వదిలిపోయిందని అనుకోకూడదు. అలా నలుగురు మన కోసం దుఃఖపడేటువంటి ఆ క్షణాలతోటి మనం నవ్వుతూ ఆనందంగా సెలవు తీసుకోవాలి. అందువల్ల ఆ రకంగా బతకమన్నారు జీవితంలో. గురుగారు, త్యాగరాజస్వామి వారు శ్రీరామచంద్రుణ్ణి అనాథ అని ఎందుకు అన్నారు? ఇందులో ఉన్నటువంటి చమత్కారం ఏమిటి? నిజానికి స్వామివారిని అనాథ అంటానికి చాలా ధైర్యం కావాలి. అనాథ అంటే మామూలుగా మన పరిభాషలో ఏంటంటే దిక్కులేనటువంటి వాడు అని కదా ఇక్కడ అర్థం. అనాథ నేను, నీవు అనాథుడవు అంటాడు త్యాగరాజ స్వామి. నేను అనాథుణ్ణి, నాకు దిక్కు లేదు, నువ్వు కూడా అనాథుడివే. ఇక్కడ చమత్కారం. నాథుడు అనేటువంటి పదానికి ఏంటంటే ఒక అర్థం యజమాని అని ఒక అర్థం ఉంది. అనాథుడను, నాకు యజమాని ఎవరు లేరు, నన్ను ఆదుకునేటువంటి వాడు ఎవరు లేరు. ఇప్పుడు నాకు అంతటా చాలా దిక్కులేనటువంటి ఒక చిత్రమైనటువంటి బాధాకరమైనటువంటి పరిస్థితిలో నేను జీవిస్తున్నాను. అనాథని, నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు. ఈ భక్తి సామ్రాజ్యంలో కొట్టుకుపోతున్నాను. ఏది మంచో ఏది చెడో నాకు తెలియటం లేదు. నేను అనాథని. కానీ నువ్వు కూడా అనాథవే ఏంటయ్యా బాబు, నువ్వు కూడా అనాథవే అన్నాడు. అనాథుడు. ఆయన ఎలాగ అనాథుడు అవుతాడు దేవుడు అని అంటే, యజమాని లేనటువంటి వాడు అనాథుడు. దేవుడికి తల్లిదండ్రులు లేరు. ఇప్పుడు శివుడికి శివ కళ్యాణంలో, పార్వతీదేవి కళ్యాణంలో ప్రవర చెప్పుకోవాల్సినటువంటి సందర్భంలో శివుడికి ఏం ప్రవర చెప్పాలి? శివుడికి ఒక తల్లి తండ్రి ఫలానా వాడి దగ్గర కొలువు చేస్తున్నాడు ఇవన్నీ చెప్పడానికి ఏమీ లేవు. ఆయనకి తల్లి లేదు, తండ్రి లేదు, ఆయన ఫలానా వాడు, ఆయన చిరునామా లేదు. కానీ అందువల్ల ఆయన ఏం పేరుతో పిలుస్తారు? అనాథ, నాథుడు లేనివాడు, తనకంటూ ఒక యజమాని లేనివాడు. చాలా చమత్కారంలో స్థుతి. పైకేమో నిందిస్తున్నట్టు కనపడుతోంది, కానీ గొప్ప అర్థం వచ్చేటట్లుగా. మాకు యజమానులు ఉంటారు, మేము యజమానులు లేరు, కానీ నీకు అస్సలు యజమానే లేడు, నువ్వు అనాథుడివి. కాబట్టి రామచంద్ర నువ్వు అనాథుడివయ్యా అని చెప్పి చాలా చమత్కారభరితంగా సంగీత ప్రపంచంలో త్యాగరాజస్వామి గొప్పగా ఈ కీర్తన రాశారు. సనాథుడు, చక్కగా నాథుడితో కూడుకున్నటువంటి వాడు, యజమానులతో కూడుకున్నటువంటి వాడు. అంటే మన కోరిన కోరికలను తీర్చేటువంటి ప్రభువులు ఆయన కొలువులోనే ఉంటారు కాబట్టి సనాథులతో కూడుకున్న ఆ అనాథుడు మనందరినీ కూడా శ్రీరామచంద్రుడు రక్షించుగాక. గురువుగారు, దేవుని కడప క్షేత్రం యొక్క విశిష్టత ఏమిటి? శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేకత గురించి విశ్లేషించండి. లోకంలో బ్రహ్మదేవుడికి పూజలు ఏ పుష్కర్ క్షేత్రం ఇలాంటి వాటిల్లో ఏ 1-2 చోట్ల ఉన్నాయి, కానీ బ్రహ్మ చేసేటువంటి ఉత్సవం, అందుకే ఆయనకు ఒక ప్రతిపత్తి కలిగించారు బ్రహ్మకి. విష్ణోత్సవము అని లేదు లోకంలో, శివోత్సవము అని లేదు. వెంకటేశ్వర స్వామి వారికి చేసేటువంటి ఉత్సవాన్ని వెంకటేశ్వరోత్సవము అని అనం. లోకంలో ఎవరైనా సరే బ్రహ్మోత్సవాలు అంటారు, తిరుమలలో అంటారు, వేరే చోట్ల ఈ దేవుని కడప లేకపోతే ఇంకొక క్షేత్రం ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా సరే ఫలానా స్వామికి బ్రహ్మోత్సవాలు చేస్తున్నాము అని అంటారు. అంటే బ్రహ్మదేవుడికి ఆ ప్రతిపత్తి కలిగించారు, ఆ గౌరవం కలిగించారు. ఎందుకంటే స్వామి నీకు విడిగా అంటూ గొళ్ళు లేవు, మాకున్న
దేవాలయాలు లేవు, ఈ రకంగా నిన్ను ఆరాధన చేస్తాం, ఎందుకంటే నీకు నాకు మధ్య ఎటువంటి తేడా లేదు కాబట్టి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరే స్వరూపం యొక్క అంశాలు కాబట్టి బ్రహ్మదేవుడి పేరు కూడా లోకంలో మారుమోగాలని చెప్పి బ్రహ్మోత్సవాలు అని అంటారు. సరే, మరి ప్రస్తుత విషయానికి వస్తే దేవుని కడప, దీనికే అసలు పేరు ఏంటంటే దేవుని గడప. తిరుమలకి తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటిది గడప అనేటువంటిది ఇంటికి చాలా ముఖ్యమైనటువంటిది. గడప అంటే చాలా గడప మీద కూర్చోకూడదు, గడప మీద తుమ్మకూడదు, ఇలాగ మన వాళ్ళు కూడా తెలుగువారి యొక్క సంస్కృతిలో ఇప్పటికి కూడా పెద్దవాళ్ళు అనేటువంటి వాళ్ళు పిల్లలకి చెబుతూ ఉంటారు. ఇప్పటికి కూడా గడప అనేటువంటిది లక్ష్మీదేవి యొక్క స్వరూపం, ఒక హద్దు. తిరుమల సందర్శనం చేయాలనుకునేటువంటి వాళ్ళు దేవుని కడపలో ఉన్నటువంటి స్వామిని సందర్శించుకొని, పూర్వకాలంలో అక్కడ నరసింహస్వామిని సందర్శన చేసుకొని తర్వాత తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకన్న స్వామిని దర్శనం చేసుకునేటువంటి వారట. అందుకే వరాహ నరసింహస్వామి అని చెప్పి ఇప్పటికి కూడా మనకి మొట్టమొదట వరాహస్వామి వారి యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే మూల విరాట్టును చూడటం అనేటువంటి ఆచారం ఉన్నది కదా, అది ఆ రకంగా నిలబడింది. అక్కడ నరసింహస్వామి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి, ఇక్కడ దేవుని గడప. కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకొని చాలా దగ్గర వరకు సొరంగ మార్గాలు కూడా ఉండేవిట. ఆ సొరంగ మార్గాల కింద తిరుమలకి వెళ్ళిపోయేవారట. దేవుని గడప, గడప కింద అంటే ఈ గడప దాటిన తర్వాత ఇంట్లోకి అడుగు పెడతాం కదా, ఏ ఇల్లైనా సరే, అలాగే ఈ గడప దాటిన తర్వాత తిరుమలలోకి అడుగు పెట్టాలి అని చెప్పి. కాబట్టి ఇటువంటి ఈ దేవునికి బ్రహ్మోత్సవాలు చక్కగా జరుపుతున్నటువంటి పుణ్య సందర్భంలో మనం ఈ ప్రశ్న జవాబు చెప్పుకుంటున్నాం. బ్రహ్మోత్సవ సంభరితుడైనటువంటి ఆ మహాదేవుడు, ఆ లక్ష్మీ నరసింహస్వామి మనందరినీ ఆశీర్వదించుగాక. గురువుగారు, మహాభారతంలో ధర్మరాజుకు వచ్చినటువంటి సందేహం ప్రకారం దానము తపస్సులలో ఏది గొప్పది? మహానుభావుడు ధర్మరాజు గారు, అందుకే పంచమ వేదం చదువుకునేటువంటి అదృష్టం కొద్దిమందికే ఉంటుంది. పాఠం చదువుకున్నా అందులో ఉండేటువంటి అర్థం తెలియటం చాలా కష్టం. కాబట్టి మన అందరి అదృష్టం కొద్దీ ఆ వేదవ్యాస భగవానుడు ఆ 4 వేదాల్లో చెప్పినటువంటి సారం పంచమ వేదం కింద, 5వ వేదం కింద మహాభారతం రాశారు. ఆ మహాభారతంలో ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, దానము తపస్సు, ఈ రెండింటిలోనూ ఏది గొప్పది? ఈ రెండింటిలోనూ ఏది గొప్పదంటే విస్పష్టంగా చెప్పారమ్మా. తపస్సు అనేటువంటిది వ్యక్తిగతం, దానము అనేటువంటిది సామూహికం. ఎందుకని? తపస్సు అనేటువంటిది తను ఉద్ధరించబడతాడు. లోకం కూడా తపస్సు చేయటం వల్ల వాడు కోరుకునేటువంటి వరం లోకక్షేమం కోసం కోరుకుంటే లోకం కూడా ఉద్ధరించబడుతుంది, అది వేరే విషయం. కానీ మనకు పురాణాలు తిరగవేస్తే ఎక్కడైనా ఏ కథ చదివినా తపస్సు చేసుకునేటువంటి వాడు తాను బాగుపడాలి, నాకు మరణం లేకుండా ఉండాలి, లేకపోతే నాకు ఈ వరం ఇవ్వు అని చెప్పి నాకు 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 అనేటువంటి వ్యక్తిగత ప్రయోజనం కోసమే తపస్సు చేసినట్టుగా మనకు కనపడుతుంది. లోకం యొక్క హితం కోసం తపస్సు చేసినటువంటి వాళ్ళు చాలా 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 అరుదు. కానీ దానం ఉన్నది చూడండి, ఈ దానం అనేటువంటిది సామూహికం. సామూహికం అంటే ఎప్పుడూ కూడా ఇతరులకి ఇవ్వాలి. దీన్ని ఆధునిక కవి ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని. ఇచ్చుటలో ఉన్న హాయి, ఇవ్వటం, అది అనుభవించినటువంటి వాళ్ళకే తెలుస్తుంది. దాచిపెట్టుకునేటువంటి వాళ్ళకి అది తెలియనే తెలియదు. లోభివాని సంప ఒకటే మార్గం ఉందన్నాడు వేమన్న గారు. వాడి సొమ్ము గనక ఎవడైనా దొంగిలిస్తే దొంగ వాడంతటా వాడే చనిపోతాడు అన్నాడు. దాచిపెట్టడంలో ఎప్పుడూ కూడా భయం ఉంటుంది, ఇవ్వటంలో దానంలో ఎప్పుడూ కూడా ఆనందం ఉంటుంది. ఆనందో బ్రహ్మ. కాబట్టి ఉన్నంతలో ఎప్పుడూ కూడా దానం చెయ్యాలి. దానము తపస్సుల్లో దానం అనేటువంటిదే చాలా 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 గొప్పది. ఎందుకంటే కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము, ఆధునిక కాలంలో ఎవరిని అడిగినా చెప్తారు. ఆ సొమ్ములో, ఒరే నువ్వు సంపాదించిన దాంట్లో 90 రూపాయలు, నాకు 100 రూపాయలు నువ్వు సంపాదించావు కదా, 90 రూపాయలు నాకు ఇవ్వరా అంటే ఇస్తా, నీకోసం నేను చేశా అని చెప్పి వెంటనే ఈసడింపు కింద అంటాం. ఎందుకంటే కష్టపడ్డాం కాబట్టి అందులో ప్రతి రూపాయికి మన కష్టం ఉంది కాబట్టి ఇతరులకు ఇవ్వాలి అని అంటే ప్రాణం వెలవెలలాడిపోతుంది. కాబట్టి సహజం ప్రతి మానవుడికి. కానీ అందులో 10 రూపాయలు నావి కావు,
దానం చెప్తోందమ్మా. దాన సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే 10వ వంతు చేయమంటుంది. మొత్తం దానం చేయమని ఎవ్వరూ చెప్పట్లా. కణిక నీతి అని ఒక నీతి ఉంది, విదుర నీతి అని ఒక నీతి ఉంది. ఇలాంటి నీతి శాస్త్రాలన్నింటిలో కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే దానంలో 10వ వంతు, మీరు సంపాదించినటువంటి సంపాదనలో 10వ వంతు నాది కాదు. ఎవరన్నా మంచి గ్రహీత ఎవరు లేరా తీసుకునేటువంటి వాళ్ళు? తిరుమల వెంకన్న నిధి ఉంది, లేకపోతే ఇంకొక దేవాలయంలో నిధి ఉంది, ఆ హుండీ ఉంది, ఆ హుండీలో వేసేసి సద్వినియోగం అవుతుంది. ఒక తిరుపతి హుండీలో వేస్తే లేకపోతే ఇంకొక నిధిలో వేస్తే దాని ద్వారా కొన్ని వందల సంస్థలు నడుపుతున్నారు ఆ డబ్బుతోటి. కాబట్టి మనం చేసేటువంటిది అది కూడా దానం కిందకే వస్తుంది, పరమాత్మ అనుగ్రహిస్తాడు. కాబట్టి దానం అనేటువంటిదే చాలా గొప్పది. అందువల్ల తపస్సు అనేది తక్కువదని కాదు, రెండు గొప్పవే. కానీ రెండింటిలో తారతమ్యంగా ధర్మరాజే తేల్చినటువంటి విషయం దానం చాలా గొప్పది. కాబట్టి దాన గుణాన్ని, ఇతరులకు ఇవ్వటం అనేటువంటి మంచి గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకునేదరు గాక. గురుగారు, వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వము, ఈ 4ంటిలో ఏది గొప్పదని శంకరాచార్యుల వారు తెలియజేశారు. ఇది సాధనా చతుష్టయం అని చెప్పి మోక్షానికి సంబంధించినటువంటి 4 పదార్థాలు. ఇహాముత్ర ఫలయోగము ఇలాంటి, అది కొంచెం పారిభాషిక పదాలు అనుకోండి. వాటిని సులభంగా చెప్పాలంటే ఇందాక మీరు ప్రశ్నలు అడిగారు కదా, వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వము, ఈ 4 మోక్షానికి సంబంధించినటువంటి మెట్లు. వీటిల్లో ఏది గొప్పది? మిగతా వాళ్ళు ఎవరు తేల్చలేరు, శంకర భగవత్పాదులు మాత్రమే దీన్ని తేల్చగలరు. ఆయన ఈ సాధన ఎందుకంటే అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని వేదవ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలు మొదలవుతాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అంటే అథ అటు పిమ్మట, ఎటు పిమ్మట ఈ 4ంటిని ఎవరైతే బాగా అభ్యాసం చేస్తారో, వివేకము, వైరాగ్యము, ఇంద్రియ నిగ్రహము, ముముక్షత్వము అనేటువంటి ఈ 4 లక్షణాలని ఎవరైతే బాగా చక్కగా అధ్యయనం చేసి పండించుకుంటారో, అంటే బాగా వాటిల్లో పండిపోతారో, బాగా తెలుసుకుంటారో, వాళ్ళకి మాత్రమే బ్రహ్మని గురించి తెలుసుకునేటువంటి అర్హత ఉంటుంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఈ 4ంటిలో ఏది గొప్పది? ఒక శిష్యుడు అడిగాడు శంకరాచార్యుల వారిని, స్వామి 4 కావాలంటున్నారు కదా, ఈ 4ంటిలో ఏది గొప్పదంటే శంకర భగవత్పాదుల వారు సమాధానం సూటిగా చెప్పకుండా చెప్పారు. మనం ఆయన యొక్క జవాబు వింటే మనకు కూడా అర్థమైపోతుంది. ఏమిటండి ఈ 4ంటిలో గొప్పదేనంటే, వివేకం అనేటువంటిది తల లాంటిది. ఒక శరీరం తీసుకొనైనా వివేకం అనేటువంటిది తల లాంటిది. ఇక వైరాగ్యము అనేటువంటిది ఈ శరీరం యొక్క స్వరూపం. ఇక ఇంద్రియ నిగ్రహమేమో శమదమాది షట్కం, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాలు. ఇక 4వది ఉన్నదే ముముక్షత్వము, ఈ మోక్షం కావాలి అనేటువంటి కోరిక, ఇదే ప్రాణము అన్నాడు. అంటే ఇప్పుడు ఆయన జవాబు చెప్పింది ఇది. ఈ 4ంటిలో ఏది గొప్పది అని శిష్యుడు అడిగితే శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే, ఒకటి తల అన్నారు, ఒకటి శరీరం అన్నారు, శరీర ఆకృతి అన్నారు, అంటే ఈ తల కింద ఉన్నటువంటి శరీరం అంతా కూడా. మిగతావి కరచరణాలు అన్నారు, 3వది ఇంద్రియ నిగ్రహము, 4వది వచ్చేసరికి ప్రాణము అన్నారు. కొంచెం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి వెంటనే జవాబు దొరికిపోతుంది ఈ 4ంటిలో ఏది గొప్పదని. ముముక్షత్వమే గొప్పది. ఎందుకంటే శరీరంలో చెయ్యి లేకపోయినా బతకచ్చు, కరచరణాలు ఇలాంటివి లేకపోయినా బతకచ్చు, ఏదో ఒక అవయవం పక్కకు తప్పుకున్నా బతకచ్చు, తలలో కొంచెం భాగం ఇటు చెవుల్లో ఏదో ఒకటి పక్కకి పోయినా బతకచ్చు. కానీ ప్రాణం అనేది పోతే ఇక లేదు కదా జీవితం అనేది. ప్రాణం అనేది చాలా 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 ముఖ్యమైనది. కాబట్టి అని చెప్పి మిగతావి 3 తక్కువ అని కాదు, ఏది ముఖ్యమైనది అని అంటే ప్రాణం, ముముక్షత్వం. అంటే ప్రతి చేష్టలోనూ ప్రతి సందర్భంలోనూ మోక్షము కావాలి అనేటువంటి కోరిక. అంటే ఆధునిక జిజ్ఞాసులకి కొంతమందికి ఇది వేళాకోళం కింద అనిపించవచ్చు, కానీ శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట ఏంటంటే మోక్షం కావాలి అంటే ఒక విడుదల. కనపడకుండా, ఆధునిక కవి కూడా చెప్పాడు కదా, కాళ్లకు సంకెళ్ళు, నోటికి సంకెళ్ళు, ఇలా చెప్తూ నుదుటి రాతకు సంకెళ్ళు. సంకెళ్లతోటి పుట్టాం ప్రతి జీవి కూడా, కనపడకుండా. ఇష్టం వచ్చిన చోటికి నడవలేం, ఇష్టం వచ్చినటువంటి చేతలు చేయలేం. ఎందుకంటే మన నుదుటి రాతకే సంకెళ్ళు, కదలకుండా అట్టే పెట్టేశారు. ఎందుకంటే ఒక రాటకి ఒక గుమ్మాని, ఒక కర్రని పాతి ఆ కర్రకి ఒక పెద్ద గొలుసు కట్టేట, గొలుసు కట్టి ఒక ఆవునో లేకపోతే గేదెనో కట్టేశారు.
ఆ గేదె ఎక్కడి వరకు తిరగగలదు? ఆ తాడు ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే తిరగగలదు. అది బయటకు తిరగాలంటే దాని వల్ల కాదు. ఆ తాడు యొక్క పరిణామం ఎంత ఉందో, పరిమాణం ఎంత ఉందో అంతవరకే తిరగగలదు. ఈ జీవులందరూ కూడా కర్మబద్ధులు. ఒక కర్మకి ఇక్కడ బద్ధులమై ఉన్నాం, అంతవరకు మాత్రమే మనం తిరగగలం. కాబట్టి సంఖ్యలతోటి ఉన్నాము. కాబట్టి ప్రతి వాళ్ళం కూడా ఈ సంఖ్యల నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి ముముక్షత్వము. కాబట్టి అది ప్రాణ సదృశ్యము, అది చాలా గొప్పది అని శంకర భగవత్పాదుల వారు చెప్పకుండా చెప్పారు. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం అమ్మా. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపు మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.